ప్రియా చౌదరి అనే ఆమె ఉంది. కూర్చుంది. సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఆమె ఏం మాట్లాడుతుంది? పోక్సో కేసులో ఇష్టారాజ్యంగా నాకు నచ్చిన కథని నేను అల్లుకొని ఒక వీడియో చేయలేను. అర్థమవుతుందా? నాకు నచ్చిన కథను అల్లుకొని నేను పోక్సో కేసు మీద దాని చుట్టూ ఒక కథను అల్లేసి, నా క్రియేటివిటీని మొత్తం, నా పైత్యాన్ని మొత్తం కక్కేసి నేను ఒక వీడియో చేయలేను. అట్లా చేయగూడదు. నేను ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్‌ని తీసుకొనే ఇప్పుడు ఇదంతా మాట్లాడినా. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తున్నా. నేను బాధితులతోని మాట్లాడిన వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా ఛానెల్‌లో అప్‌లోడ్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ. పోయి చూడండి. సో ఏది పడతది నేనొక ఏసీ హాల్‌లో కూర్చొని మాట్లాడతా. నేను ఏనాడు గూడా ఏసీ హాల్‌లో కూర్చొని మాత్రమే నేను జడ్జిమెంట్‌లు పాస్ చేసిన సందర్భం గాదు. బండి భగీరథ్ కేసులో రోడ్డు మీదకొచ్చినట్టే ఇక్కడ గౌస్ బాషా కేసులో గూడా నేను రోడ్డు మీదకొచ్చిన. నేను రోడ్డు మీదకొచ్చి బాధితులతోని ఇంటరాక్ట్ అయినా. జరిగిందేందో తెలుసుకున్నా. అత్యంత దారుణమైనటువంటి కేసిది. రేరెస్ట్ కేసిది. వాడు అత్యాచారం చేయడమే గాక ఆ పాపని తోసేసిండు. ఆ పాప భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. సో నేను ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్‌తోని స్ట్రాంగ్‌గా మాట్లాడుతున్నా. ఈళ్ళు ఇప్పుడేమంటారు? సెక్యులరిస్టులు అది ఇది అంటారు. ఏం ఏం జేషిర్రు మీకు సెక్యులరిస్టులు? అన్నిట్లో మాట్లాడుతానే ఉన్నారు గదా! సెక్యులరిస్టులు. ఎక్కడ ఏం జరిగినా మాట్లాడుతున్నారు. మీకున్నట్టుగా ఫండ్స్ మాకుండవు. మీకున్నట్టుగా వనరులుండవు. మీకున్నంత మ్యాన్ పవర్ మాకుండదు. మేము తిప్పి కొడితే ఇద్దరం జర్నలిస్టులుంటాం. ఒక్క కెమెరా పర్సన్ ఉంటారు. ఒక ఇద్దరు ఎడిటర్స్ ఉంటారు. మేము ఎన్ని స్టోరీస్ చేయాలన్నా మేమిద్దరం డివైడ్ చేసుకోవాలి. సో మీకొచ్చినట్టు ఐటీ సెల్ నుంచి ఫండ్స్ మాకు రావు. మీకొచ్చినట్టుగా ఫండర్స్, డోనర్స్ ఇవ్వరు మాకు. మేము ఒక చిన్న స్కానర్ పెట్టి మా సర్వైవలే ఈరోజు స్ట్రగ్లింగ్ పొజిషన్‌లో ఉంది. ఎవరైనా మా స్టోరీస్ నచ్చిన వాళ్ళుంటే మాకేమైనా నెలకొక ₹100 చొప్పున ఇవ్వొచ్చా అనేటటువంటి పోస్టులు మేము పెడితే వాటిని తీసుకొని ఎగతాళి చేస్తారు. ఒక ఆడపిల్లని నేను నా ఫోటోస్‌ని తీసుకొని ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా నా ఫోటోస్‌ని మార్ఫింగ్ చేసి నా మీద కూతలు కూస్తారు. మీరు ఈరోజొచ్చి ఒక కేస్ గురించి మాట్లాడుతుంటే నాకెట్లా నవ్వాలో అర్థమైతలేదు. ఫుల్ డీటెయిల్స్ వచ్చే వరకి నేను చాలా సైలెంట్‌గా ఉన్నా. నాకు తెలుసు. ఖచ్చితంగా నిందితుల్లో, నేరస్తుల్లో ముస్లింలున్నారంటే నేను ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే నేను ముస్లిం ఫేవరెటిజంని ఫాలో అవ్వను. నాకంత అవసరం లేదు. నాకు ఒక పార్టీ నుంచో, ఒక వర్గం నుంచో ఫండ్స్ రావు. ఫిక్స్‌డ్ ఫండ్సే లేవు. మా స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ లాంటి బతుకులో మేమొక ఫిక్స్‌డ్‌గా సో వీళ్ళ మీద అసలు చెయ్యొద్దు, వీళ్ళ మీద అసలు లేదు. నా సొంతింట్లో తప్పు జరిగితే నేను అంతే ఇదిగా మాట్లాడతా. ఏమన్నారు మీరు? ఇంకా రాలేదేంటి? ఇంకా మాట్లాడరేంటి? అని జెప్పేసి ఫోటోస్ పెట్టారు. అసలు వెలుగులోకొచ్చిందే ఆలస్యంగా గదా! నిన్నొచ్చిన ఒక పేపర్ క్లిప్‌ని పట్టుకొని ఊహాగానాలు రాయడానికి ఇది అలాంటి కేస్ కాదు. ఊహాగానాలు రాయాల్సిన అవసరం లేదు. ఆగినం. వెయిట్ చేసినాం. నిజాలేమొచ్చినాయి మా దగ్గరికి. అది చెప్పినాం. అథెంటిక్‌గా చెప్తున్నాం. క్రెడిబిలిటీ ఉంది ఈ వీడియోకి నాకు. క్రెడిబిలిటీ ఉంది. మీలాగా అవతలవాడు నిందితుడు ముస్లిం అయితేనే స్పందిస్తా. విక్టిమ్ ఒక దళితో లేకపోతే ఒక ముస్లిం అయితే నేను నా కళ్ళకి కనిపించదు అనేటట్టుగా వ్యవహరించలేదు మేము. దిశ ఎన్‌కౌంటర్ అప్పుడు దిశ కేసులో మాట్లాడినట్టుగానే ఇప్పుడు మాట్లాడుతున్నాం మేము. ప్రతి కేసులో మాకు ఈ కులం, వర్గం వీటన్నింటికంటే కూడా అక్కడ ఎవరు నష్టపోయిందెవరు? దాని మీద మేము మాట్లాడతాం. వాళ్ళ కోసం ఖచ్చితంగా మాట్లాడతాం. ఒక బ్రాహ్మణ పూజారి మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినాం. సో మాకు ఎలాంటివి లేవు. మీరు క్యాష్ చేసుకోవడానికి మాకెవరో పైసలిస్తారంట. సో బండి భగీరథ్ కేసుని మేము ఎపిసోడ్‌ల లాగా తీసినందుకు మాకు పైసలొచ్చినాయంట. చూపిస్తా. ఎన్ని వీడియోస్‌కి మేము మానిటైజేషన్ ఆన్ చేసినాం. ఎన్ని లిమిటెడ్‌లో పడ్డాయి. లిమిటెడ్‌లో పడకపోయినా మేము మానిటైజేషన్ ఆఫ్ చేసి అప్‌లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి. ఒక ఆడపిల్ల ఇక్కడ అన్యాయానికి గురైంది అంటే మీరు సెలెక్టివ్‌గా మాట్లాడతారు. మీరు సెలెక్టివ్‌గా 10, 20 రోజులైనా మీకు స్పందించడానికి మాటలు రావు. మీ ఏసీ గదులు దాటి బయటకు రారు. కానీ ఇక్కడ ఎవరైతే ఫీల్డ్‌లో ఉంటారో అంతే. వాళ్ళ మీద ఏమన్నా మాట్లాడొచ్చు. ఈరోజు మీరు అంటున్న సో కాల్డ్ సెక్యులర్ యూట్యూబర్లండి నేనేం చెప్తున్నా వినండి. నిన్న మొత్తం వర్షం కొడితే, నిన్న మొత్తం కరెంట్ లేకపోతే ఇదే సెక్యులర్ యూట్యూబర్ గాళ్ళు రోడ్డు మీదకి పోయి అక్కడ బాగ్లింగంపల్లిలో నీడలేనటువంటి వలసదారుల కష్టాలని మేము షూట్ చేసినాం. అర్థమవుతుందా? ఈరోజు పొద్దుగాల అక్కడ నిరసన జరిగితే వాళ్ళు తిండి కూడా తినకుండా రాత్రంతా వాళ్ళ ఇండ్లను అవి గుడిసెలు. కనీసం మీ ఆఫీసుల్లో, మీ మీడియా హౌజుల్లో వాష్‌రూమ్స్ కూడా అంత చిన్నగా ఉండవు. ఐ అష్యూర్ యూ, ఐ గ్యారంటీ యూ. మీ వాష్‌రూమ్స్ కూడా అంత చిన్నగా